నువ్వు కూడా అలాగే లవ్, ఎఫెక్షన్, కేర్ అండ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ఉంటావు కదా. కానీ నువ్వు చెప్పిన మాట వినదు. ఉండమంటే ఉండదు. ఎంత ఖర్చు పెట్టినా వేస్టే. ఇంతంటే ఇంత కూడా జాలి చూపించదు, వదిలేసిపోతుంది. రే, నువ్వు చెప్తుంది హెయిర్ గురించే కదా, మరి లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తున్నానా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మనందరికీ ఉండే ఒకే ఒక కామన్ ప్రాబ్లం హెయిర్ లాస్. దీనికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, లైక్ జెనెటిక్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఓన్లీ అమ్మాయిలకే ఉంటుంది అనుకోవద్దు, మనకు కూడా ఉంటుంది. అండ్ ఈ స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్ ఇన్ని ఉంటాయి. అలాగని చెప్పి మన హెయిర్కి ఏది పడితే అది వాడేసాం అనుకోండి, ఉన్నది భయ, ఉంచుకున్నది భయ. సో నువ్వు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్ అన్నీ ఇచ్చినా అది రైట్ వేలో లేకపోతే నీ మాట ఏందో నా మాట ఏందో అది పోవాలనుకుంటే పోతానే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నావు నువ్వు మగాడివైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. అరే, నువ్వు బెదిరిస్తున్నావా, చెప్తున్నావా? అయ్యి బాబాయ్, నేను అలా అనలేదు చారి గారు. ఈ వీడియో చూస్తున్నది అబ్బాయిలు అయితే డెఫినెట్లీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకి బాగా హెల్ప్ఫుల్ అయ్యే మంచి హెయిర్ కేర్ రొటీన్ చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద లైఫ్ స్టైల్ వర్క్. దిస్ ఈస్ చరణ్. అండ్ నువ్వు ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, గట్టి కొట్టేయని చెప్తా. మన హెయిర్ని మంచిగా హెల్దీగా ఉంచుకోవాలంటే డెఫినెట్లీ మన దగ్గర ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ ఉండాలి. సో డైలీ నా హెయిర్ కేర్ రొటీన్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రీసెంట్గానే నేను మంచిగా లాంగ్ హెయిర్ పెంచాలనుకుంటున్నా. బట్ జస్ట్ ఇప్పుడు మాత్రం ఇగ్నోర్ చేయండి నా హెయిర్ స్టైల్ని, బికాస్ అది మిడ్ లెంత్లో ఉంది. మనకు తెలిసిందే కదా, మిడ్ లెంత్లో అంటే ఎట్లా పడితే అట్లా తిరుగుతుంటుంది. దాదాపు ఒక 2-3 monthsగా ఈ హెయిర్ కేర్ రొటీన్ని నేను ఫాలో అవుతున్నా. అండ్ బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీ ముందరకు తీసుకొచ్చా. మన హెయిర్ కేర్ రొటీన్లో ఫస్ట్ది ఆయిలింగ్. డెఫినెట్లీ నేను ఎన్ని వీడియోస్ చేసినా ఫస్ట్ పెట్టేది ఈ ఆయిలింగ్ కాన్సెప్టే. ఎందుకంటే మొక్కలకి నీళ్ళు పోస్తే ఎలా పెరుగుతాయో అలానే మన జుట్టుకు కూడా ఆయిల్ పెడితే అలానే పెరుగుతుంది. బట్ అంత గ్రోత్ ఉండకపోవచ్చు, బట్ పెరుగుతుంది. అండ్ బిఫోర్ అప్లయింగ్ ఆయిల్ మంచిగా మీ కిచెన్లోకి వెళ్ళి మెంతులు అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, మీకు తెలియకపోతే మన ఇంట్లో పేరెంట్స్నో ఎవరినో ఒకరిని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. సో దాన్ని ఓవర్ నైట్ ఆయిల్లో సోక్ చేయండి. దాని తర్వాత మార్నింగ్ లేచి ఫ్రెష్గా అప్లై చేసుకోండి. ప్రతిసారి చేయడానికి మీకు కష్టమైతే ఒక్క నిమిషం ఆయిల్ బాటిల్ నాలా కష్టపడకుండా ఈ కోకోనట్ బాటిల్లోనే అలా మెంతులు వేసేసారనుకోండి, ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నీట్గా అప్లై చేసేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. నీకు కానీ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉంటే అది ఎక్కువ కాకుండా కూడా దీన్ని కంట్రోల్ చేస్తుంది. నీ స్కాల్ప్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా దాంతో కూడా ఫైట్ చేస్తుంది. వీటన్నిటికీ ఎందుకు హెల్ప్ అవుతుంది అని నీకు డౌట్ రావచ్చు. మన హెయిర్ కావాల్సిన వైటల్ న్యూట్రియన్స్ పుష్కలంగా దొరుకుతాయి వీటిలో. మన డ్యామేజ్డ్ హెయిర్ ని కూడా రిపేర్ చేసి మంచి హెయిర్ గ్రోత్ ని ఇస్తుంది. డెఫినెట్లీ నీ హెయిర్ కి ఈసారి ఆయిల్ పెట్టే ముందు దీన్ని మంచిగా మెంతుల్లో నానబెట్టి ఈసారి పెట్టుకోవడానికి ట్రై చేయి. అండ్ నెంబర్ 2, హెయిర్ వాష్. ఫ్రాంక్ గా చెప్పండి, మనకి టీవీలో, యూట్యూబ్లో లేదు హోర్డింగ్స్ పైన వచ్చే ఈ సో కాల్డ్ యాడ్స్ వల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి షాంపూస్, కండిషనర్స్ కొంటున్నాం. అలా నువ్వు కూడా ఈ యాడ్స్, ఈ బ్యానర్స్, ఈ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చూసి నువ్వు నీ షాంపూని పిక్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ బ్రో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన హెయిర్, మన స్కాల్ప్ ఏ టైప్లో ఉందో ఆ టైప్కి సంబంధించిన షాంపూ లేదా కండిషనర్ వాడితే మన స్కాల్ప్ బాగుంటుంది. సో నీ స్కాల్ప్, నీ హెయిర్ టైప్ బట్టే మనం షాంపూ వాడాలి. లేదు అడ్వర్టైజ్మెంట్లో ఆల్ ఇన్ వన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హెయిర్ ఫాల్కి ఇది వాడండి, స్మూత్నెస్కి ఇది వాడండి, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయిలే, ఇంత మళ్ళీ దేనికి. నీకు ఆ షాంపూ, కండిషనర్ యూజ్ అవ్వకపోయినా ఆ యాడ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం ఇష్టం వచ్చినట్టు కొనేస్తాం. నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్ట్రైట్ హెయిర్ ఆర్ థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి వాల్యూమైజింగ్ షాంపూ ఆర్ ఆయిల్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేయాలి. నీకు కానీ కర్లీ హెయిర్ ఆర్ వేవీ హెయిర్ ఉంటే డెఫినెట్లీ మన హెయిర్ స్ట్రింగ్స్ అన్ని డ్రైగా ఉంటాయి. సో హైడ్రేటింగ్ ఆర్ మాయిశ్చరైజింగ్ షాంపూస్ వాడాలి. డ్రై ఆర్ డ్యామేజ్డ్ హెయిర్ కి రిపేరింగ్ ఆర్ రీస్టోరింగ్ షాంపూస్ యూజ్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాల్ప్ అండ్ హెయిర్ కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ అండ్ కండిషనర్స్ ఉంటాయి. సో మనకి ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకొని చూసుకొని తీసుకొని వాడుకుంటేనే మన హెయిర్ బతుకుద్ది. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయి. దాంట్లో నీకు డీటెయిల్డ్గా ఏ టైప్ ఆఫ్ హెయిర్, ఏ టైప్ ఆఫ్ స్కాల్ప్ కి ఏ టైప్ ఆఫ్ షాంపూ వాడితే బెటర్ అనేది డీటెయిల్గా ఇచ్చా. అండ్ నువ్వు షాంపూ ఆర్ కండిషనర్ కొనే ముందు ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ నీ షాంపూలో ఉన్నాయో లేవో చెక్ చేసుకో. ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెయిర్. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏదన్నా ఒక్కటి ఉన్నా డెఫినెట్లీ ఆ షాంపూని అవాయిడ్ చేసేయండి.
బికాస్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెయిర్. అండ్ ఈ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత కండిషనర్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈ కండిషనర్ కూడా చాలా మంది షాంపూ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం, బట్ కండిషనర్ ఎప్పుడు కానీ మన హెయిర్కే అప్లై చేయాలి, స్కాల్ప్ దాకా పోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, షాంపూ ప్లస్ కండిషనర్ అని చెప్పి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి, దయచేసి వాటిని అవాయిడ్ చేసేసేది. స్టెప్ నెంబర్ 3, టవల్ ప్యాడింగ్. షవర్ అయిపోయిన వెంటనే అని టవల్ వేసుకొని ఒక రేంజ్లో రఫ్ ఆడిచ్చేస్తాం అనమాట హెయిర్ని. దాని నుంచి వచ్చే ఫ్రిక్షన్ వల్ల మనకి హెయిర్ లాస్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో నీట్గా టవల్ ప్యాడింగ్ చేసుకోండి. ఇంకా మీకు త్వరగా హెయిర్ డ్రై అవ్వాలంటే హెయిర్ డ్రైయర్ యూస్ చేయండి, అది కూడా లో హీట్లో పెట్టుకొని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేసుకోండి. అండ్ స్టెప్ నెంబర్ 4, హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్. వీటిని ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. అండ్ నువ్వు యూజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యావనుకో, ఇక్కడ కనిపిస్తున్న కెమికల్స్ ఏవి నీ హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్లో లేకుండా చూసుకో. బికాస్ ఈ కెమికల్స్ మన ప్రోడక్ట్స్లో ఉండడం వల్ల మన హెయిర్కి ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది. షార్ట్ రన్లో అవ్వకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో అయితే డెఫినెట్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మంచి అకేషన్స్కో, వెకేషన్స్కో ఆర్ డేటింగ్కో వెళ్ళినప్పుడు మాత్రమే కొద్దిగా హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడండి, అది కూడా మినిమల్గా వాడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5th వన్, స్కాల్ప్ మసాజ్. ఈ స్కాల్ప్ మసాజ్ అనేది వీక్లీ 1 or 2 ఖచ్చితంగా చేసుకోండి. అండ్ అలాగని చెప్పి ఈ స్కాల్ప్ మసాజ్లు పార్లర్లోకి వెళ్ళి ట్రై చేయకండి, ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ నరాలు గట్టిగా నొక్కేస్తున్నారంట, తర్వాత ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు. సో మంచిగా ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి తీసుకో. అమెజాన్లో, మీషోలో చాలా దగ్గరలో ఉన్నాయి. లింక్స్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, టెలిగ్రామ్లో ఇస్తా. సో తీసుకున్నాక మంచిగా నువ్వు హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడల్లా సర్క్యులర్ మోషన్లో నీట్గా మసాజ్ చేసుకో. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, దీనివల్ల మనకు ఒక హెల్దీ హెయిర్ గ్రో అవుతుంది. అండ్ నువ్వు స్ట్రెస్, టెన్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎగిరిపోతాయి ఒక 5 నిమిషాలు నీట్గా మసాజ్ చేసుకున్నావు అంటే. అండ్ నీకు డాండ్రఫ్ ఉన్నా ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. ఆయిల్ పెట్టుకొని నీట్గా మసాజ్ చేసుకున్నావు అనుకో, ఉన్న డాండ్రఫ్ మొత్తం రాలిపోతుంది. మిగిలింది షాంపూ చూసుకుంటుంది, కండిషనర్ చూసుకుంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నేను పర్సనల్గా యూస్ చేసే హెయిర్ కేర్ రొటీన్. బై ఛాన్స్ నీ హెయిర్ ఊడిపోతున్నా లేదు హెయిర్ ఊడిపోతుందని భయం ఉన్నా, డెఫినెట్లీ ఈ బేసిక్ అండ్ సింపుల్ హెయిర్ కేర్ రొటీన్ని 1 or 2 months ఖచ్చితంగా ఫాలో. రిజల్ట్ నువ్వే చూస్తావు. అలాగే మీకు ముఖ్య గమనిక, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టండి హే, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి హే, సో దట్ యూ విల్ నెవర్ మిస్ అవుట్ ఆన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. Until next time, stay stylish, stay confident and keep selling the fashion game. I will be back with another interesting video.